హలో గాయ్స్, వెల్కమ్ టు లోకా షార్ట్ స్టూడియో. మనం ఈరోజు చూడబోతున్నాం ఎలాగా సాంగ్స్కి లిరిక్స్ని ఆటోమేటిక్గా ఇచ్చే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ లిరిక్స్ని ఎడిట్ చేయడం చూద్దాం ఈరోజు. ఫస్ట్ వన్, సాంగ్స్ ఫర్ లిరిక్స్ బ్యాక్గ్రౌండ్, ఇమేజ్ యానిమేటెడ్. ఈ యాప్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఓకే, వీడియోని లాంగ్ చేయకుండా మెయిన్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ గో టు దిస్ యాప్. చూడండి, ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది. చూడండి, మనకి కావాల్సింది సాంగ్స్కి లిరిక్స్ ఎడిట్ చేయడం కాబట్టి లిరిక్స్ పైన క్లిక్ చేసుకున్నామంటే మ్యూజిక్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది తెలుగు సాంగ్స్ కాబట్టి తెలుగుకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, తెలుగు ఎక్కడ ఉందో చూడండి. ఓకే, తెలుగు సెలెక్ట్ చేసుకున్నాం. దీంట్లో మనకు కావాల్సిన సాంగ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా సాంగ్స్ ఉన్నాయి. నేను ప్రేమ వెన్నెల సాంగ్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, లిరిక్స్ అనేది వచ్చేసింది. మనం టెక్స్ట్ని చేంజ్ చేసుకోవచ్చు. ఏ స్టైల్లో కావాలన్నా ఆ స్టైల్లో చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, చాలా స్టైల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వీడియో యొక్క రేషియోని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను 16:9ని పెట్టుకుంటున్నా, ఎందుకంటే నేను లాంగ్ వీడియోకి అప్లోడ్ చేస్తున్నా కాబట్టి. షార్ట్ వీడియోకి అయితే 9:16 అయితే సరిపోతుంది. ఓకే, చూడండి, లిరిక్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి, ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి లిరిక్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నా. తర్వాత నేను టెక్స్ట్ స్టైల్ని సెట్ చేసుకున్నా. చూడండి, ఇది లవ్ సాంగ్ కాబట్టి లవ్ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నా. చూసారా? ఓకే, ఇప్పుడు అక్కడ ఉన్న వాటర్ మార్క్ని రిమూవ్ చేస్తున్నా. చూడండి ఎలా వస్తుంది, యాడ్ అనేది వస్తుంది. యాడ్ తర్వాత వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఓకే, చూడండి, వాటర్ మార్క్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోయింది. తర్వాత సేవ్ చేసుకోవాలి. వీడియోని సేవ్ చేసుకుని హెచ్డీలో సేవ్ చేసుకుంటే ఓకే అవుతుంది. చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్, లిరిక్స్కి బ్యాక్గ్రౌండ్లో ఇమేజ్ని ఎలా సెట్ చేయాలో చూద్దాం. దీనికి కూడా సేమ్ టు సేమ్ లిరిక్స్ పైన చూడండి, మ్యూజిక్లోకి వెళ్ళాక చూడండి, సేమ్ టు సేమ్ అదే ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్స్ సాంగ్స్లోకి వెళ్దాం, తెలుగు సాంగ్స్లోకి వెళ్దాం. చూడండి, ఇందాక ఎలా చేసామో అలాగే చేసుకొని సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి, చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కూడా చూడండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది లవ్ సాంగ్ కాబట్టి లవ్ని సెలెక్ట్ చేసుకున్నా. దీంట్లో చూడండి, చాలా ఆప్షన్స్ వచ్చాయి. చూడండి, ఏదైనా ఒక ఇమోజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నా. చూడండి, ఓకే, ఈ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని యొక్క రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, 16:9ని సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత దాని లిరిక్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఇమేజ్ కనిపించేలాగా. చూడండి, అడ్జస్ట్ చేసుకుంటున్నా నేను. తర్వాత వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలి. చూడండి, రిమూవ్ చేస్తున్నాను. యాడ్ అనేది వస్తుంది. యాడ్ అయిపోయాక మనకి ఈజీగా అవుట్పుట్ వస్తుంది. ఇప్పుడు సేవ్ చేసుకోవాలి. ఫుల్ హెచ్డీలో సేవ్ చేసుకుందాం మన వీడియోని. ఓకే, ఇక్కడ ఫుల్ హెచ్డీ మీద క్లిక్ చేస్తే చూడండి, డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ వన్, బ్యాక్గ్రౌండ్లో ఉండే ఇమేజ్ని ఎలా యానిమేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ సేమ్ టు సేమ్ లిరిక్స్ని క్లిక్ చేయాలి. చూడండి, సాంగ్స్కి వెళ్ళాయి. మనం చూడండి, చాలా ఆప్షన్స్ వెళ్ళాం. తెలుగులోకి వెళ్తున్నాం. తెలుగు సెలెక్ట్ చేసుకున్నాక సేమ్ టు సేమ్ సాంగ్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, ప్రేమ వెలనని సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. చూసారా? సెలెక్ట్ చేసుకున్నాక తర్వాత దీని యొక్క రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సెలెక్ట్ చేసుకుంటాం. 16:9ని సెలెక్ట్ చేసుకుంటున్నా. సేమ్ టు సేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాలరీలోని ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, సెలెక్ట్ చేసుకుంటున్నాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మాన్యువల్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఆటో అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు యానిమేట్ చేయడానికి. నేను ఆటోని సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇమేజెస్ అనేది డౌన్లోడ్ అవుతుంది. చూసారా? డౌన్లోడ్ అయిపోయింది, యానిమేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు
ఆ లిరిక్స్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి, ఇమేజ్ అనేది కనిపించేలాగా. ఓకే, అడ్జస్ట్ చేసుకుంటున్నాం. చూడండి ఇమేజ్ అనేది ఎలా యానిమేట్ అయిందో. తర్వాత దీని యొక్క వాటర్ మార్క్ని రిమూవ్ చేయాలి. చూడండి రిమూవ్ చేస్తున్నా, యాడ్ వచ్చింది. యాడ్ తర్వాత ఈజీగా వాటర్ మార్క్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు వీడియోని హెచ్డీలో డౌన్లోడ్ చేయాలి. డౌన్లోడ్ చేస్తున్నాం చూడండి. హెచ్డీలో డౌన్లోడ్ చేశాను చూడండి. ఓకే, ఫుల్ హెచ్డీని సెలెక్ట్ చేసుకోవాలి, అప్పుడనే వీడియో అనేది క్లారిటీగా ఉంటుంది. ఓకే, డౌన్లోడ్ అవుతుంది. చూడండి దీని యొక్క అవుట్పుట్ ఎలా వస్తుందో. ఓకే, దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.